హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇవాళ బంద్ దోశ చేసుకుంటున్నాను, మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. ఈ కప్పు నేను కొలతతో చూపిస్తున్నాను. ఈ కప్పు మీరు ఏదైనా ఒక కొలత పెట్టుకోండి. నేను ఈ కొలత పెట్టుకున్నాను. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. ఇందులో హాఫ్ కప్పు, అదే కప్పు తోటి హాఫ్ కప్పు పెరుగు వేసాను. ఇదిగోండి, ఒక కప్పు నీళ్ళు వేసాను. ఇది ఇప్పుడు శుభ్రంగా కలిపి సాల్ట్ ఇదిగోండి, ఇది మొత్తం శుభ్రంగా బాగా కలిపేసుకున్నాం, లంప్స్ లేకుండా. ఇది దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి, మూత పెట్టి ఉంచేయాలండి. తర్వాత నూనె కాగాక ఇదిగోండి, జీలకర్ర కొంచెం పోసుకున్న ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బీన్స్ కొంచెం వేస్తున్నానండి. అన్నీ సన్నగా కోసుకొని వేసుకుంటే మన క్యాలీఫ్లవర్ లాగానే ఉంటుంది కదా, బ్రోకలీ. గ్రీన్ మటర్ వేస్తున్నాను. మనం క్యారెట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం. మనం పిండిలో వేసాం, ఈ కూరలకు కూడా సరిపోని కొంచెం వేసుకోవాలి. ఇవి కొంచెం అంటే కూరలన్నీ కొంచెం వేగాక అప్పుడు ఇది పిండిలో కలుపుకోవాలండి. ఇప్పటికి మనం దీంట్లో టమాటా పచ్చడి చేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం వేసాను, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి. వేగాక అప్పుడు ఈ టమాటాలు వేసి ఉప్పు, చింతపండు కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేగిపోయిందండి. ఇదిగోండి, ఇది వేపడం అయిపోయింది. మనకి కొంచెం కావాలంటే థిక్గా ఉంటే వాటర్ కొంచెం వేసుకోవచ్చండి. నేను ఒక గ్లాస్ వేసాను, మరి ఒక హాఫ్ గ్లాస్ పడుతుంది, ఎందుకంటే థిక్గా వేసుకుని దోశ వేసుకోవాలన్నమాట. అయిపోయింది. టమాటాలు కొంచెం మెత్తపడ్డాక మూత పెడతాను. ఈ టమాటాలు కొంచెం మెత్తపడ్డాక కొంచెం చింతపండు, మనకు కావాల్సినంత చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవడం చల్లబడ్డాక. అంతేనండి, ఉల్లిపాయ టమాటా 10-15 మినిట్స్ పక్కన పెట్టి ఉంచాను మూత పెట్టి. ఇప్పుడు ఇందులో మనం సోడా కలుపుకోవాలి, అంటే బేకింగ్ సోడా. ఇప్పుడు వేస్తాను దోశలు. ఇదిగోండి, ఈ మాత్రం చాలు. ఇదిగోండి, ఈ మాత్రం వేసి ఇదిగోండి. ముందుగా పెను అదే కడాయి పెట్టుకున్నాను నేను. అందులో ఇదిగోండి, ఇది ఇలా వేసుకొని ఇది తీసుకోవాలంటే ఇలాగ ఎక్కువ పరచకూడదు అనమాట. ఇదిగోండి, ఇంతవరకే ఉంచాలి. మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత అవుతుంది. పచ్చడి చేస్తాను, కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేస్తాను. ఇది టమాటా ఉల్లిపాయ పచ్చడి. ఈ దోశలు అయిపోతే దీంతో నంచుకొని ఒక సైడ్ అయిపోయింది. ఇది తిప్పుకొని ఇంకో సైడ్ కూడా వేసుకొని మరొక 1 మినిట్. బంద్ దోశ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. వేడిగా ఉన్నది. నేను ఇదిగోండి, లోపల అది ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చింది. ఇది దీంతో ఇది పచ్చడి, టమాటాను ఆనియన్ పచ్చడి రెడీ అయిపోయింది. అందరూ చేసుకుంటారులేండి, నేను చేసింది మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీసాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో చెప్పండి ఎలాగున్నదో. నాకు మీరు చూశాక కామెంట్స్లో చెప్పండి ఎలాగున్నదో. మీ కామెంట్స్ నాకు ఎంకరేజ్ చేస్తాయి. ఓకేనండి, ఉంటానండి. థ్యాంక్ యూ.